ఇచ్చారు అప్పుడు 31 సారీ బీజేపీకి 31 ఉన్నాయి అనమాట. 31 ఉంది. వాళ్ళు ఫ్లోర్లోకి వస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళు చీలిపోవడానికి రెడీ అయిపోయారు 2/3. పార్టీగా కుదరదు అక్కడ, పార్టీగా ప్రకటించదు కదా కాంగ్రెస్ పార్టీ. బిఫోర్ అసెంబ్లీ అట్లాగా చీలడానికి ఒప్పుకోరు, రూల్స్ ఒప్పుకోరు. నువ్వు చీలాలి అంటే 2/3 చీలాలన్నా ప్రమాణ స్వీకారం తర్వాత చీలాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐఏడిఎంకేలో షణ్ముఖం అని చెప్పి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడింది టీవీకే తరపున ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన మధ్యవర్తిత్వం చేశాడు, సెంగోష్ఠి అని చెప్పి. ఇంతకుముందు ఏఐఏడిఎంకే నడిపినోడు అతను అనమాట. అతను తర్వాత పళనిస్వామి వచ్చి పక్కన పెట్టేశాడు. దాంతో అలిగి అక్కడికి వెళ్ళి అతను ఏంటంటే రామచంద్ర నుంచి ఎంజి రామచంద్ర నుంచి జయలలిత దాకా పళనిస్వామి దాకా అందరి ప్రభుత్వాలకి కీ రోల్ అతను. తర్వాత జయలలిత ఉన్నప్పుడే శశికళ లీడ్లోకి వచ్చి అతన్ని తొక్కిపడేసింది సెంగోష్ఠి. అతను ఇక్కడ కీ రోల్ పోషించాడు. ఏది విజయ్కి పార్టీని ఈ విధంగా సంస్థాగత నిర్మాణం నడిపింది అతను అనమాట. ఏది ఎలాగెళ్ళాలి ఏంటి అన్నటువంటిది అతను మాట్లాడాడు వీళ్ళతో, ఏఐఏడిఎంకే వాళ్ళతో. ఈ షణ్ముఖం 21 మంది ఉన్నారట అతనికి టోటల్గా. అతను పార్టీని చీల్చడానికి రెడీ అయ్యాడు. 21 మందితో కుదరదు, 47 మందిలో 2/3 అంటే దగ్గర 30 మందిని చీల్చాల్సి వస్తుంది కదా.